ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీయులు కనాను దేశంలోకి వెళ్ళబోతున్నారు. అప్పుడు మోషే వారికి ఒక చివరి ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగంలో దేవుడు తన ప్రజలు ఆజ్ఞలకు లోబడితే కలిగే ఆశీర్వాదాలు, ఆజ్ఞలకు లోబడకపోతే వచ్చే శాపాలు వివరంగా చెప్పాడు. ఈ వచనంలో దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచునని చెప్పాడు. ఇక్కడ ఆకాశం అంటే దేవుని వనరులు అని అర్థం. మంచి ధననిధి అంటే ఆకాశం నుండి కురిసే వర్షం లేదా దేవుని అనంతమైన ఆశీర్వాదాల నిల్వ అని అర్థం. వర్షం అనేది ఇజ్రాయేలు ప్రజల ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన జీవనాధారం. వర్షం లేకపోతే పంట ఉండదు, పంట లేకపోతే జీవనం ఉండదు. దేవుడు చెప్పేది ఏమిటంటే, నీ జీవితం వృధా కాకుండా సమయానికి నీకు కావలసిన వనరులు అందుతాయి అని. ప్రియులారా, మన జీవితంలో కరువు వచ్చినప్పుడు దేవుడు తన కరుణా వర్షాన్ని సమయానికి కురిపిస్తాడు. మన ప్రయత్నానికి ఫలితం కల్పిస్తాడు. అలాగే ఇతరులకు సహాయం చేయగలిగే స్థితిలో కూడా మనల్ని ఉంచుతాడు. అందుకే నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు అని అన్నాడు. ఇది ఆర్థిక స్థిరత్వం మరియు సంపద గురించి దేవుడు ఇచ్చిన వాగ్దానం. దేవుడు మనలను అప్పు చేయవలసిన స్థితిలో కాకుండా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంచుతాడు. అయితే ఏ దీవెనలైనా మనము పొందాలంటే మనము దేవునికి విధేయులమై ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమేదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలే అనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను అని. ప్రియులారా, మనం యెహోవా యొద్దకు మరలెదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు అని. సహోదరి సహోదరులారా, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మా దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును మేము చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును నీ మంచి ధననిధిని తెరచుదువని, మేము అనేక జనములకు అప్పిచ్చేదము గాని అప్పు చేయమని, మా ప్రయత్నానికి నీవు ఫలితం కల్పిస్తావని, అలాగే ఇతరులకు సహాయం చేయగలిగే స్థితిలో మమ్మల్ని ఉంచుతావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ కట్టడలను బట్టి నడుచుకొని నీ ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తిస్తూ నీవిచ్చే దీవెనలు పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవే మమ్ములను బాగు చేయుదువు గనుక, నీవే మమ్ములను స్థిరపరచుదువు గనుక నిన్ను గూర్చిన జ్ఞానం సంపాదించుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము వలె మా యొద్దకు రమ్మని, మాలో ప్రతి ఒక్కరిని నీవే దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.